నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాసులు గురించి గ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉంటుంది ప్రభావం? దీంట్లో అసలు మిథున రాశికి ఎలా ఉండబోతోంది ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం? షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది 10వ స్థానంలో ఏర్పడుతుంది. ఎవరికి? మిథున రాశి వారికి 10వ స్థానంలో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. అంటే మనకి మీన రాశిలో ఏర్పడుతుంది. దీని వలన వీరికి 10వ స్థానం కాబట్టి కొంత మీద అన్ని రకాలుగా ఇబ్బందులైతే లేవని చెప్పొచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వీరి దాంట్లో స్వస్థానంలో వచ్చేసి కుజుడు కూడా ఉన్నాడు. ఈ కుజుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశికి వస్తారు. ఈ కర్కాటక రాశిలో కుజుడు వచ్చిన తర్వాత ఆ కర్కాటక రాశిలో కుజుడు రాగానే వీరికి కుజుదోషం కూడా ఏర్పడుతుంది. ఎవరికి ఏర్పడుతుంది కుజుదోషం అంటే మిథున రాశిలో జన్మించేటువంటి వారికి ఏర్పడుతుంది. మిథున రాశిలో జన్మించే వారికి, ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి కాదు. ఎట్లా అంటే ఏప్రిల్ మాసంలో ఎవరైతే జన్మిస్తారో మిథున రాశిలో జన్మించేటువంటి ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వారికి కుజుదోషం అనేది ఏర్పడుతుంది. వారు పుట్టగానే 11వ రోజుకి కానీ 21 కానీ 30వ రోజుకి కానీ ఖచ్చితంగా శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే కుజుదోషంలో పుట్టకూడదు అనేది ఏం లేదు, మంచిదే. కాకపోతే శాంతి హోమం అలాంటివి చేయించుకోవడం ద్వారా వీరికి ఆ కుజుదోషం ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో రానున్నటువంటి సంవత్సరాలకి పుట్టిన వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వీరికి చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానం అనమాట. అయితే ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి వీరికి బాగానే కలిసి వస్తుంది. ఎందుకంటే 10వ స్థానంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనివలన వీరికి మిథున రాశి వారికి బాగుంటుందని చెప్పొచ్చు. ఆర్థికంగా ఎదిగేదానికి బాగుంది, ఆరోగ్యపరంగా ఎదిగేదానికి బాగుంది. కానీ నష్టం ఉంది. ఎక్కడ నష్టం ఉందంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందుకని పెళ్లి కానటువంటి వారైతే అదృష్టవంతులని చెప్పొచ్చు. పెళ్ళై ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా తగాదాలు అయితే అవుతాయి. అందుకని వీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, బాధపడకుండా, భయపడకుండా ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారు కొంచెం ఒక అడుగు తగ్గడం ద్వారా మంచి జరుగుతుంది. లేదంటే వారి మధ్యన మూడో వ్యక్తి వచ్చేసి గొడవలు ఎక్కువ అవుతాయి. అది కోర్టు వరకు కూడా వెళ్ళేదాకా ఉంది. ఇది వీరికి ఖచ్చితంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఈ ఒక దోషం కనపడుతుంది. ఈ దోషానికి పరిహారం కూడా మనం చివరిలో చెప్పుదాం. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. దోష పరిహారాలు ఎన్ని చేసినా ఉపశమనం మాత్రం దొరుకుతుంది. ఉపశమనం దొరుకుతుంది కానీ పరిష్కారం దొరకదు. దానికి పరిష్కారం అంటే వీరు ఖచ్చితంగా సైలెంట్ గా ఉండడమే, తగ్గడమే. మా ఆవిడదే పై చేయి అనుకుంటే తప్పు ఏం లేదు, మా భర్తదే అనుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే మనం విడిపోయి గొడవలు పెట్టుకునే కన్నా తగ్గి ఉండి ఒకటిగా ఉంటే బెస్ట్ కదా. అందుకని భార్యాభర్తల మధ్యన అయితే ఖచ్చితంగా వీరు ఎడబాటు రాకుండా ఉండాలంటే గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అలానే పిల్లలు చేతికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్కి కొంతమేర ఇబ్బంది అని చెప్పొచ్చు. అలాంటి ఇబ్బంది అంటే వీరు లేనటువంటి చెడు అలవాట్లకి బానిస అవ్వటం కానివ్వండి, లేనిపోయినటువంటి బాధలు పట్టడం కానివ్వండి, చదువులో కొంచెం వెనకంజులో ఉండడం కానివ్వండి, పేరెంట్స్ ఏదైతే అనుకున్నారో దానికి వీళ్ళు రీచ్ అవ్వకపోవటం అనేది ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారు కాబట్టి ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా అట్రాక్షన్ ఉంటుంది. మిథున రాశి వారు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకొని వారి యొక్క స్థితిగతులు కూడా కొంచెం ఆలోచించుకొని వెనకంజులో వేయటం ద్వారా వాళ్ళు లాస్ పోకుండా, నష్టపోకుండా, మోసపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి చెడు వ్యసనం ఖచ్చితంగా వారిని మోసం చేస్తుంది. అందుకొని వీళ్ళకి ఒక అదృష్టం ఉంది. ఈ షష్టగ్రహం 10వ స్థానంలో రావడం ద్వారా ఇలా ఎవరైనా ఇబ్బంది పడి, ఇలా ఏదైనా బానిసలై ఉండి, ఇలా ఏదైనా బెట్టింగుల్లో కావచ్చు, చెడు అలవాట్లలో బానిసైనటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారు మారేందుకు ఆస్కారం, అదృష్టం, అవకాశం ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై 2025 సంవత్సరంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి చేయాలి అనే ఒక నిర్ణయం, నేను మారాలి అనే నిర్ణయం ఏదైతే ఉందో ఈ మాసాల్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జన్మలో ఆ జోలు వెళ్ళరు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కాదు, ఇది మిథున రాశిలో వారు ఉన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నా అనమాట. వాళ్ళ పిల్లల చేత మార్పించగలిగితే జన్మలో వాటి జోలు వెళ్ళరు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మార్పించే ప్రయత్నం లేదా వారికి వారే మారాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ మారితే చాలా మంచి శుభదాయకమైనటువంటిది రోజులు ముందున్నాయి కాబట్టి ఆ మేర అడుగులు వేస్తే చాలా మంచిది. మరొకటి, వీరు నవంబర్, డిసెంబర్ మాసాల్లో రాను 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కనుక ట్రస్టులు కానివ్వండి, అనాథాశ్రమాలు
ఏదైనా దేవస్థానాలు నిర్మించేది, ఆర్థిక పరమైనటువంటి విషయాలు, అలానే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఏదైనా గురువు స్థానానికి వెళ్ళేది కానీ, వ్యాపారాల్లో వెళ్ళేది కానీ, ఇవన్నీ కూడా వీరికి మంచి శుభదాయకమైనట్టుగా సూచిస్తున్నాయి. అంటే వీరి యొక్క చెడు అలవాటు కానీ ఈ మాసాల్లో మారినట్లయితే రానున్నటువంటి మాసాల్లో మొత్తం మంచి జరిగేదానికే ఉంది. ఓకే. అదృష్టం ఉంది. 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీలు ఏర్పాటు చేయొచ్చు మిథున రాశి వారు. ఇవన్నీ వీరికి సూచిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి ఆ ఒక చెడు దృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంది. అలానే షష్టగ్రహి కూటమి 10వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వీరందరికీ కూడా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. ఎందుకంటే గురు బలంతో పాటు వీరికి శని బలం కూడా చాలా బాగుంది. అంటే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి అన్ని రకాలుగా బాగున్నాయి అని చెప్పవచ్చు. ఇంకా వీరికి ఇంకా ముందండుగా ఉండేసి అన్ని రకాలుగా బాగుండి చెడు దృష్టి గ్రహాల నుంచి వచ్చేది మొత్తం శుభదృష్టిగా మలుచుకొని ఆ శుభదృష్టి అంతా కూడా వీరి మీదకు ఉండేసి ఏదైతే నవగ్రహాల అశుభ దృష్టి ఉందో ఈ యొక్క 6 గ్రహాల శుభదృష్టి కూడా వీరి మీదకు ఉండేసి అలానే వీరు చేయాల్సిన కార్యక్రమాలు వీరు కార్యాచరణ ఏది ఉందో అవన్నీ కూడా ముందుకెళ్లేదనుకు చిన్న పరిహారాలు కూడా వీరికి ఏంటంటే వీరు వచ్చేసి పెసలు, పచ్చ పెసలు, అలానే కందులు, ఉలవలు ఈ 3 కూడా పౌడర్ చేసి ఆ పౌడర్ని మనకి పూరి పిండిలా ఉంటుంది కదా, ఈ పూరి పిండిలా కలుపుకొని రోజుకొక 1/4 కిలో చేయొచ్చు, లేదా వారంలో ఒక రోజు చేయొచ్చు. చేయాలంటే గురువారం, శనివారం ఈ 2 వారాలు చేయొచ్చు. ఉదయం 12 గంటల లోపు చేస్తే మంచిది. అంటే మధ్యాహ్నం 12 గంటల లోపు చేస్తే మరీ మంచిది. ఇది ఉదయం సమయంలోనే చేయాలి. ఏది ఒక 1/4 కిలో పిండి తీసుకొని వాటిని పూరి పిండిలా కలిపేసి ఉప్పు అనేది వేయకూడదు. పూరి పిండిలా కలిపేసి దానిలో నేతి, నెయ్యి వేసి లేదా తేనె దానిలో వేసి కొంచెము వీరు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరాలని చెప్పేసి ఒక A4 సైజులో చిన్న పేపర్ ఒకటి తీసుకొని ఆ పేపర్ మీద మన కోరికలు, మనకున్నటువంటి దోషాలు, మనకున్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఎలా అయితే అవ్వాలనుకుంటారో అవన్నీ కూడా వాటి మీద రాసి ఆ రాసినటువంటి పేపర్ ఈ ఉండలో పెట్టాలి. ఇలా 4 ఉండలు చేయాలి. ఈ ఉండలు తీసుకెళ్లేసి ఎక్కడైనా చెరువు కానీ, నది, సముద్రం వారి పరిసరాల వారి సమీప దూరంలో ఏదైతే ఉందో అక్కడ ఇవి వేసినట్టయితే వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఈ రెమెడీ ప్రతి మాసంలో చేయొచ్చు. అమావాస్య ముందు, పౌర్ణమి ముందు కూడా వీళ్ళు చేయొచ్చు. ఒకసారి చేశాం కదా సరిపోతుంది కదా అనేది ఏం లేదు. ప్రతి మాసంలో కూడా ఈ రెమెడీ చేయొచ్చు. ప్రతి వారం కూడా చేసుకోవచ్చు. వారి టైం ప్రకారంగా వారి సమయం ప్రకారం చేసుకోవచ్చు. మరొక రెమెడీ గోధుమ పిండి ఏదైతే ఉందో గోధుమ పిండి రొట్టెలు చేసేసి అందులో కూడా ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి ఆ రొట్టెల మీద వీరు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఉంది కదా ఆ రసంతో కనుక వీరికి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని రాసి వీరికి ఉన్న దోషాలు ఏమున్నాయో ఆ దోషాలు తొలగిపోవాలని రాసేసి అవి ఆవుకు తినిపిస్తే మరీ మంచిది. ఇది వచ్చేసి గురువారం కానీ, శనివారం కానీ సాయం సంధి వేళలో చేసుకోవచ్చు. సాయం సంధి వేళ అంటే 5 గంటల 40 నిమిషాల తర్వాత 7 సమయంలో 7 గంటల లోపు గోధుమలు రొట్టెలు వీరు ఆ ఉల్లిపాయతో రాసేసి వీరు తినిపించవచ్చు ఆవులకి. ఇలా చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. తేనెతో తినిపిస్తే గనక అవి కూడా ఆవుకు పెట్టొచ్చు. ఈ తేనెతో కానీ పెద్దల రసంతో రెండిట్లో వేసి పెట్టడం ద్వారా మిథున రాశి వారికి ఈ షష్టగ్రహి కూటమి నుంచి ఏర్పడేటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి వీరి జోలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి మాసంలో కూడా ఈ రెమెడీ చేసుకొని మిథున రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు.